ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి మీరందరూ క్షేమంగా ఉండాలని అనుదినం దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. ఉదయకాల సమయంలో దేవుడు మనందరితో ఏం చెప్పాలనుకుంటున్నాడంటే, మనందరి పట్ల ఆయనకు గొప్ప ఉద్దేశాలు ఉన్నాయండి. కాబట్టి మనం ఏ విషయాన్ని బట్టి కలవరపడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు, కృంగిపోవాల్సిన అవసరం అస్సలకి లేదు. ఎందుకంటే ప్రతి ఒక్క మానవుని సృష్టించడంలో ఆయన ఉద్దేశం చాలా గొప్పది. ఈరోజు దేవుని వాగ్దానము ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయము 11వ వచనం. నేను మిమ్మును గురించి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. Jeremiah chapter 29 verse 11. For I know the thoughts that I think toward you, said the Lord. మరి దేవుడికి మనందరి పట్ల ఉన్న ఉద్దేశాలు చాలా గొప్పవండి. ప్రతి ఆలోచన వెనుక, ఆయన యొక్క ప్రతి థాట్ వెనుక కూడా మన పట్ల ఒక గొప్ప కార్యం అనేది దాగి ఉంది. లోకమంతా మనల్ని ఎలాగన్నా చూడనివ్వండి, కానీ దేవుడి దృష్టిలో మాత్రం మనం చాలా సపరేట్గా ఉన్న వాళ్ళం. ఎందుకంటే అబ్రహాము చూసినప్పుడు అందరికీ ఏమనిపించింది అంటే, అబ్రహాము ఇంకెప్పటికీ తండ్రి కాలేడు, అబ్రహాంకి పిల్లలు అనే వాళ్ళే ఇంకా లేరు అని ప్రజలు అనుకున్నారు. మరి పిల్లలు లేనటువంటి తండ్రి అనుకున్నారు. కానీ దేవుడు ఏమన్నాడు? నువ్వు అనేకులకి తండ్రిగా ఉంటావు, విశ్వాసులకు తండ్రిగా ఉంటావు అని పిలువబడ్డాడు. కాబట్టి దేవుడు అద్భుతం చేశాడా లేదా? చేశాడు కదా. మనుషులు అనుకున్నట్లుగా చేశాడా? లేదు కదా. మనుషులు అనుకునే నాకు పిల్లలే లేదు కాబట్టి నాకు తండ్రి అనిపించుకునే భాగ్యమే లేదంటున్నారు. కానీ ఈరోజు ప్రతి ఒక్క విశ్వాసి అబ్రహాముకి పిల్లలుగా దేవుడు అనుగ్రహించాడు. ఈరోజు మనం అబ్రహాం మనకు తండ్రి అని చెప్పుకునే స్థితిని దేవుడు ఇచ్చాడు. కాబట్టి అసలు తండ్రి అని పిలిపించుకునే అర్హత లేని వ్యక్తిని దేవుడు ఎంతగా గొప్పగా బ్లెస్ చేశాడు కదండి. మరి యోసేపుని అందరూ ఒక బానిసగా చూశారు ఐగుప్తులో. పోతీఫర్ ఇంట్లో ప్రతి చోట ఒక పనివాడిగా చూశారు, జైల్లో ఒక ఖైదీగా చూశారు. కానీ దేవుడు ఏం చూశాడు? యోసేపుని గొప్ప రాజరికం కలిగినటువంటి వ్యక్తిగా చూశాడు, ఆ దేశానికే ప్రధానమంత్రిగా చూశాడు. కాబట్టి అలాగే చేశాడు. మనుషులందరూ ఒకలాగా ఉద్దేశించారు. వాళ్ళు అన్నాళ్ళు అనుకున్నారు, ఈ కలలు కనేవాడు ఇంతటితో అంతమైపోతుంది, ఇతడి చరిత్ర ఇంకా ముగిసిపోతుంది అని చెప్పేసి బావిలో వేశారు, తర్వాత అమ్మేశారు, మర్చిపోయారు వాళ్ళు. కానీ దేవుడు మర్చిపోలేదండి. యోసేపు పట్ల ఆయన కలిగిన ఉద్దేశాలు చాలా గొప్పగా ఉన్నాయి. పరిస్థితులు చాలా తారుమారుగానే ఉన్నాయి, కానీ పరిస్థితులు బట్టి కాదు, కానీ ఆయన అద్భుతమైన సంకల్పాన్ని బట్టి దేవుడు యోసేపుని ఎంతగా బ్లెస్ చేస్తాడు. కాబట్టి ఈరోజు నీ పరిస్థితి కూడా ఏదైనా అవ్వచ్చు, నువ్వు కూడా ఎలాంటి స్థితిగతుల మధ్యలో ఉండొచ్చు, కానీ దేవుడికి నీ పట్ల ఉన్న ఉద్దేశం చాలా గొప్పది. ఆయన ప్రణాళికలు ఈరోజు నీకు అర్థం కాకపోవచ్చు, ఆయన ఉద్దేశాలు, ఆయన తలంపులు ఈరోజు నీకు అర్థం కాకపోవచ్చు, కానీ ఒక రోజు వస్తుంది, ఓహో ఇందుకే నా దేవుడు నన్ను చేశాడు అని. ఆ రోజు నువ్వు స్తుతించకుండా, దేవుని గణపరచకుండా, మహింపరచకుండా మౌనంగా ఉండలేవు. అట్టి దినాన్ని దేవుడు మనందరి జీవితంలో అనుగ్రహించునుగా. పరిశుద్ధుడైన తండ్రి, మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకు మిమ్మల్ని స్తుతిస్తున్నాం తండ్రి. మీరు మా పట్ల కలిగిన ఉద్దేశాలు ఎంతో గొప్పవి. ఆ ఉద్దేశాలు మా జీవితంలో నెరవేర్చబడే వరకు ఓపిక్గా నీ పాదాల చెంద ఉండడానికి మా అందరికీ శక్తినివ్వమని, గొప్ప వాగ్దానం మా అందరి జీవితాల్లో నెరవేర్చమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.